బిల్లు ఇంట్రడ్యూస్ అయింది కాంగ్రెస్‌లో. ఇగ సినిమా హాల్‌లో సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. అట్లనే ఇది గూడా బిల్స్ అయితే ఇంట్రడ్యూస్ అయితున్నాయి ఇమిగ్రేషన్ మీద. ఎగ్జైల్ యాక్ట్ అని, తర్వాత ఇంకోటని ఏవో రకరకాల బిల్స్ అయితే వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఇవన్నీ పాస్ అయ్యేటువంటి బిల్స్ కాదు. కాకపోతే ఏంటంటే జనరల్‌గా ఇలాంటి బిల్ ఏదైనా ఇంట్రడ్యూస్ అయింది అనంగానే ఎంబటే సోషల్ మీడియాలో విపరీతమైన పానిక్ అయితే క్రియేట్ అయిపోతది. సో, మెయిన్ యూఎస్ఏలో ఉండే వాళ్ళకి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇలాంటియి రోజు చూస్తుంటారు కాబట్టి ఆళ్ళు పెద్ద చూసి చూడనట్టు పోతారు గానీ, ఇక ఇండియాలో తెలుసు కదా! మన మీడియా ఇంక అయిపోయింది. హెచ్1ఓళ్ళు సర్దుకున్నారు, తట్టబుట్ట తీసుకున్నారు, వచ్చేస్తున్నారు అని చెప్పేసి హడావిడి చేస్తుంటారు. దాంతోటి ఇండియాలో ఉండే పేరెంట్స్, ఫ్యామిలీస్ వీళ్ళంతా పానిక్ అయిపోతుంటారు. ఈ బిల్లు పాస్ అవుతదా? అవ్వదా? పక్కన పెడితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. స్పెసిఫిక్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఇంతకు ముందున్న బిల్స్‌లో లేవు. ఇంతకుముందు ఏంటంటే హెచ్1బి పాస్ చేసేయాలి, కొన్ని రోజులు ఆపేసేయాలి, తర్వాత మళ్ళీ మనం రీథింక్ చేయాలి. తర్వాత సో, అట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అంటే అమెరికన్ లోకల్ వర్కర్స్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని ఆప్షన్స్ దాంట్లో ఉన్నాయి గానీ, దీంట్లో పెట్టినటువంటి పాయింట్స్ మాత్రం చాలా పవర్‌ఫుల్ పాయింట్స్. అయితే ఏంటంటే దీనివల్ల డిసడ్వాంటేజెస్ కొంత ప్రెషర్ అనేది కంపెనీస్ మీద బిల్డ్ అవుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అందులో ఏం పాయింట్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి ఇప్పుడు మనకి జనరల్‌గా 65,000 ప్లస్ 20,000 స్టూడెంట్స్ ఉంటాయి కదా! సో, ఆ 20,000 స్టూడెంట్స్‌ది పక్కన పెడేస్తే ఈ 65,000 లాటరీ వీసాలు ఏమైతే ఉన్నాయో దాన్ని 25,000కి తగ్గించాలి. దాంతో పాటు లాటరీ సిస్టము వేజ్ బేస్డ్ సిస్టమ్ చేయాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ ఇయర్ అదే జరిగింది కదా! వేజ్ బేస్డ్ ప్రకారమే లాటరీ సిస్టమ్ వచ్చింది. కాకపోతే ఈ పర్టిక్యులర్ ఈ బిల్లులో ఉన్నటువంటిది రీజన్ ఏంటి అంటే ఇంక అసలు లాటరీ అనేది వద్దు. ఇంక సెలక్షన్ ఉండొద్దు. నీకింత జీతం ఉంటే నీకు హెచ్1 వస్తది. లేకపోతే రాదనమాట. అంటే ఇది ఒక రకంగా గుడ్ పాయింటే. ఎందుకు అంటే ఇప్పుడు లాటరీలో గూడా మొన్న గూడా ఏం జరిగింది రీసెంట్‌గా నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు. జాబులు లేని వాళ్ళందరూ గూడా దొంగ పేరోళ్ళు పెట్టి మళ్ళీ హెచ్1 అప్లై చేశారంట. ఇంకా ఇన్ని జరిగినా మనమైతే ఫ్రాడ్స్‌ని మాత్రం కంటిన్యూ అయితే చేస్తూనే ఉన్నాం. జాబ్ లేకపోయినా హెచ్1ఏ. జెన్యూన్‌గా జాబ్ ఉంది సార్ నాకు. కానీ నా లాటరీలో నాది పిక్ కాలేదు అని. ఇలా అన్యాయం ఎవరికైతే జెన్యూన్‌గా జాబ్ ఉన్నోళ్ళకి జరుగుతుందో, ఈ పర్టిక్యులర్ వేజ్ బేస్డ్ రూల్ గనక పెడితే ఇంకా లాటరీ లేదు, ఏం లేదు. మీకు 65,000 అప్లికేషన్లు ఉన్నాయి. 65,000 అప్లికేషన్‌లో హైయెస్ట్ సాలరీ ఉన్నోళ్ళందరికీ మేము 65,000 ఇచ్చుకుంటూ వస్తాము. లోయెస్ట్ సాలరీస్ ఉన్నోళ్ళందరినీ తీసేస్తాము.